హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం కాప్రా సైనిక్పూర్ లో ఉన్నామండి. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎల్లారెడ్డి కూడా సాయి సుమ ఎంక్లివ్ అండి. ఈ అపార్ట్మెంట్ టోటల్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్ 10 ఫ్లాట్స్ ఉన్నాయి. అన్ని కూడా 1899 ఎస్ఎఫ్టీ లో 3 BHK ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ ముందు 40 ఫీట్ రోడ్ ఉంది. ఇది వచ్చేసి మనకి హెచ్ఎండి నాన్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది. ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది, మంజూరు వాటర్ కనెక్షన్ ఉంది. వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే అపార్ట్మెంట్ వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేశారు. కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఉంటుంది. వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఈ బిల్డర్ అయితే వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఈ బిల్డర్ అయితే చాలా ఇయర్స్ నుంచి పరిచయం ఉందండి. ఈ ప్రాజెక్ట్స్ మాక్సిమం అయితే అన్ని కూడా నేను ప్రమోషన్ చేస్తాను. ఇప్పుడైతే మనం లేట్ కూడా ఫ్లాట్ చూసేద్దాం. దానికంటే ముందు ఇక చుట్టూ సరంగా ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. మనం 5 మినిట్స్ డ్రైవ్ లో రాధికా థియేటర్, ఏస్ట్రో నగర్, సైనిక్పూర్ కి వెళ్ళొచ్చండి. ఇక మనం స్కూల్స్ కాలేజ్ కనుక చూసుకున్నట్లయితే పక్కనే విజయ హై స్కూల్ ఉందండి. అలాగే కాల్ పబ్లిక్ స్కూల్ ఉంది. అలాగే అనిష్ కాలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంది. మనకి 2 to 5 మినిట్స్ లో లైఫ్ లైన్ హాస్పిటల్ ఉంది, సూర్య హాస్పిటల్ ఉంది, అంకుర హాస్పిటల్ ఉంది. ఇంకా చాలా హాస్పిటల్ ఉన్నాయండి. అవన్నీ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సైనిక్పూర్, ఏస్ట్రో నగర్ అంటే మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ మనకి చాలా షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. అన్నిటి కూడా చాలా కనెక్టెడ్ ఉంది. అలాగే ముఖ్యంగా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం. మీకు ఫ్లాట్ చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తామో నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం. అపార్ట్మెంట్ ముందు 40 ఫీట్ రోడ్ అండి. చూడండి చాలా పెద్ద రోడ్ ఉంది. చూడండి గ్రీనరీ కూడా ప్లాంటేషన్ చాలా బాగా చేశారు. లోపల కూడా చాలా ప్లేస్ ఉంది, చూపిస్తానండి. గేట్ అయితే చాలా స్టాండర్డ్ ఉంది. మనకు అపార్ట్మెంట్ చుట్టూ హెచ్ఎండి నాన్స్ ప్రకారం సెట్ బ్యాక్ తీసుకున్నారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ట్రాన్స్ఫారం వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి బోరు సంప్ ఉందండి. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. చూడండి ఇక్కడ బోరు సంపించారు. ఇక్కడ మనకి మంజూరు వాటర్ కనెక్షన్ కూడా ఉంది. వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకి చుట్టూ కూడా ప్లాంటేషన్ చేశారు. గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ రూమ్ ఇచ్చారు. ప్రతి పార్కింగ్ దగ్గర ఈవీ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారండి. చూడండి చాలా స్పేసెస్ ఉంది పార్కింగ్ ప్లేస్ అయితే. ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ వచ్చిందండి. మనకి లిఫ్ట్ వచ్చేసి 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారు. దీనికి ఆపోజిట్ లో మనకి స్టేర్ కేస్ వచ్చాయి. పదండి పైకి వెళ్దాం. చూడండి స్టేర్ కేస్ కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారండి. హైట్ లో కూడా చాలా స్లోప్ ఉన్నాయి. మనకి కారిడార్ కూడా 7 ఫీట్ ఇచ్చారండి. చాలా స్పేసెస్ ఉంది. కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. మనకి దీనికి ఆపోజిట్ లో లిఫ్ట్ వచ్చింది. మనకి ఇక్కడ కూడా మనకి కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్, ఇది ఈస్ట్ ఫేసింగ్. ముందుగా మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం రండి. ఒక్కసారి మెయిన్ డోర్ చూడండి, చాలా స్టాండర్డ్ గా ఉంది. డిజైన్ అయితే చాలా బాగా డిజైన్ చేశారండి. ఇంకా కంప్లీట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. రండి లోపలికి వెళ్దాం. 1899 ఎస్ఎఫ్టీ లో 3 BHK చాలా స్పేసెస్ వచ్చాయండి. మనకి హాల్ కమ్ డైనింగ్ చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి మనకి హాల్ లో అయితే చాలా పెద్ద విండో వచ్చింది. విండోస్ అన్ని కూడా మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చారు. దాంతో పాటు నెట్ వచ్చింది, సేఫ్టీ గిల్స్ వస్తాయి. మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ తో డిజైన్ చేశారు. చూడండి చాలా బాగా కనిపిస్తుంది. చూడండి కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. ఇక్కడ మనకి హాల్ లో వచ్చేసి టీవీ పాయింట్ ఇచ్చారండి. మన టీవీ దగ్గర వుడ్ వర్క్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇదంతా హాల్. చూడండి చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ ఇంకొక విండో వచ్చిందండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇదంతా డైనింగ్ ప్లేస్ అండి. ఇక్కడ మనకి వాష్ మిషన్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ పూజ రూమ్. చూడండి పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఆ ఫ్యామిలీ మొత్తం కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి కిచెన్. కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఒక 5 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో ఇచ్చారు. ఇందులో సపరేట్ గా మనకి సెల్ఫ్స్ అయితే ఇవ్వలేదండి. వుడ్ వర్క్ కోసం ఆప్షన్ ఇచ్చారు. మనకి కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా చూపిస్తానండి. చూడండి వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఉంది. మనకి చుట్టూ కూడా టైల్స్ ఇచ్చారు. క్లీన్ చేసాము చాలా ఈజీగా ఉంటుంది. మనకి వాషింగ్ మిషన్ కోసం పాయింట్ ఇచ్చారు, ట్యాప్ ఇచ్చారు. ఇప్పుడు ఒక్కొక్క బెడ్రూమ్ చూపిస్తానండి. ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్. చూడండి ఈ బెడ్రూమ్ మనం మాస్టర్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కింగ్స్ బెడ్ కూడా చాలా స్పేస్ ఉంటుందండి. చూడండి మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా గ్రాండ్ గా చేశారు. 2 విండోస్ వచ్చాయండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఈ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. చూడండి వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి చుట్టూ కూడా రూప్ దాకా టైల్స్ ఇచ్చారు. మనకి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఉంటుంది. చూడడానికి చాలా నీట్ గా కనిపిస్తుంది. అలాగే ఇందులో ట్యాబ్స్ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాం రండి.
ఇక్కడ సెకండ్ బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్ ఉంది, చూపిస్తానండి. ఇక్కడ కూడా వాష్ బేసిన్ వస్తుందండి. ఇది కామన్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్. ఫస్ట్ ఈ బెడ్రూమ్ చూద్దామండి. మనం ఈ బెడ్రూమ్ గెస్ట్ రూమ్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే చాలా గ్రాండ్ చేశారు. మనకి ఈ బెడ్రూమ్ లో నుంచి బాల్కనీ ఇచ్చారో చూపిస్తానండి. మనకి డోర్ వచ్చేసి యూపీవీసీ డోర్ ఇచ్చారండి. ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ తో డిజైన్ చేశారు. చూడడానికి చాలా నీట్ గా కనిపిస్తుంది. బాల్కనీ కూడా చాలా స్పేసెస్ ఉంది. చుట్టూ అన్ని హౌసెస్, విల్లాస్ ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం. దీనికి ఆపోజిట్ థర్డ్ బెడ్రూమ్. చూడండి, ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కూడా కింగ్ సైడ్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ విండో వచ్చిందండి. మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. మనకి ఈ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. వాష్రూమ్స్ అయితే చాలా స్పేసెస్ వచ్చాయి. 2 బెడ్రూమ్లలో అటాచ్ వాష్రూమ్, ఒకటి కామన్ వాష్రూమ్ అండి. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాం కదా. 3 BHK చాలా స్పేసెస్ వచ్చింది. మనం ఇప్పటివరకు చూసింది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. దీనికి ఆపోజిట్ లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అని చూపిస్తానండి. చూడండి, డోర్లు అయితే చాలా స్టాండర్డ్ గా ఇచ్చారు. చూడండి, మనకి ఇందులో కూడా హాల్ కమ్ డైనింగ్ 2 కలిపి వచ్చాయండి. చాలా స్పేసెస్ వచ్చింది. మనకి హాల్ లో ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు. చూడండి, మనకి ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగా చేశారండి. ఇదంతా డైనింగ్ ప్లేస్. మనకి డైనింగ్ ప్లేస్ దగ్గర బాల్కనీ ఇచ్చారండి. మనకి యూపీవీసీ స్లైడింగ్ డోర్ ఇచ్చారు. ఇదంతా బాల్కనీ ప్లేస్. మీకు ఆల్రెడీ చూపించాను. ముందు వచ్చేసి 40 feet అండి. అలాగే 10 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. మొత్తం 50 feet అయిందండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కిచెన్ చూపిస్తాను అండి. ఇక్కడ పూజ రూమ్. సేమ్ మనకి ఇందులో కూడా సేమ్ పూజ రూమ్ వచ్చింది. ఇదంతా కిచెన్. కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. ఇప్పుడు బెడ్రూమ్స్ చూద్దాం రండి. ఇక్కడ ఒక బెడ్రూమ్. సేమ్ ఇందులో కూడా బెడ్రూమ్స్ అయితే చాలా స్పేసెస్ వచ్చాయి. ఈ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ అండి. ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగా చేశారు. ఇక్కడ కామన్ వాష్రూమ్. ఇక్కడ మనకి వాష్ బేసిన్ కోసం పాయింట్ ఇచ్చారు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఇక్కడ సెకండ్ బెడ్రూమ్. బెడ్రూమ్స్ అయితే సేమ్ అంతే ఉన్నాయండి. ఎసెప్టీ కూడా సేమ్ ఉంటుంది. ఇందులో అటాచ్ వాష్రూమ్. ఇక్కడ థర్డ్ బెడ్రూమ్. మనకి ఈ బెడ్రూమ్ లో నుంచి కూడా బాల్కనీ వచ్చింది. ఈ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి వచ్చేసి 2 బాల్కనీస్ వచ్చాయండి. ఈస్ట్ కి అయితే ఒకటే బాల్కనీ వచ్చింది. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాను కదా. 2 ఫ్లాట్లు చూపించాను. ఈస్ట్ వెస్ట్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి. ప్లానింగ్ కూడా చాలా బాగుంది. అలాగే కన్స్ట్రక్షన్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇప్పటి వరకు చూస్తే మీకే అర్థమై ఉంటుంది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారండి. ఈ బిల్డర్ అయితే చాలా ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. తన ప్రాజెక్ట్స్ మొత్తం కూడా మనమే ప్రమోషన్ చేస్తాము. అందుకే ఇంత స్టాండర్డ్ గా చెప్తున్నాను. తన వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాదు. చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 5,000 ఫర్ ఎసెప్టీ. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా 80% లోన్ వస్తుంది. ఇందులో మనకి M&Ds కి అయితే ఎక్స్ట్రా చార్జెస్ ఉన్నాయండి. ఇందులో మనకి M&Ds కి అయితే 5 lakhs ఎక్స్ట్రా అవుతాయండి. ఇందులో మనకి M&Ds వచ్చేసి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. ప్రతి పార్కింగ్ దగ్గర EV ఛార్జింగ్ పాయింట్ ఇస్తున్నారు. అలాగే 6 members కెపాసిటీ లిఫ్ట్ వస్తుంది. అలాగే 24 hours కామన్ ఏరియాకి పవర్ బ్యాకప్ ఉంటుంది. అలాగే మనకి 24 hours సెక్యూరిటీ ఉంటారు. కామన్ ఏరియాతో పాటు ఫ్లాట్ మొత్తం కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. దీంతో పాటు 8 kV ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు. ఇందులో మనకి బోర్ వాటర్ తో పాటు మంజూరు వాటర్ కనెక్షన్ ఉంది. వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయండి. చాలా మంది లివింగ్ ఉంటున్నారు. కాలనీ అయితే చాలా పీస్ఫుల్ ఉంది. ఇందులో మనకి యూడిఎస్ వచ్చేసి 59.58 square yards వస్తుంది. ఇక్కడ చుట్టూ సరౌండ్ ఏమేమి డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. ఇక్కడ ఏరియాలో చూసేవారైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను. కాబట్టి మీరు ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వనవసరం లేదు. డైరెక్ట్ బిల్డర్ తో మాట్లాడుకోవచ్చు. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.